హలో గైస్, అందరికీ నమస్కారం. నేను ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చూడండి. ఐశ్వర్య అగ్నిసాక్షి గౌరీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అగ్నిసాక్షి గౌరీ అంటే చాలామందికి అంబాటి అర్జున్, గౌరీ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది. అప్పుడు ఒక ట్రెండ్, ఆ సాంగ్ అయితే భలే ఉండేది. నాకైతే చాలా చాలా ఇష్టం. మేమైతే రోజు చూసేవాళ్ళం. ఇప్పుడు 6 o'clock వస్తుండే. అట్లా చాలా బాగుంటుంది. గౌరీ గురించి, గౌరీ లైఫ్ స్టోరీ మాట్లాడదామంటే ఫస్ట్ ఐశ్వర్య అమ్మాయి పేరు. అమ్మాయి February 16 కర్ణాటకలో బెంగళూరులో పుట్టింది. పూర్తి మొత్తం చదువు కూడా బెంగళూరులోనే కంప్లీట్ చేసింది. 2015 సీరియల్ కూడా చేసింది. ఈవిడ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో, ఇతర భాషల్లో కూడా సీరియల్ తీసింది. ఈమెకు ఆయుర్వేదిక్ డాక్టర్ కావాలని చాలా కోరిక అనంట. కానీ అమ్మాయి ఆయుర్వేదిక్ డాక్టర్ కాలేదు. ఎందుకు కాలేదంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటారు, వదిలిపెట్టి పోతారు. అమ్మాయిల జీవితం నాశనం కావాలి అని అనిపిస్తుంది నాకైతే. వదిలిపెట్టి పోయాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ ఒక చిన్నగా ఏదో వర్క్ చేసుకుంటే అమ్మాయిని చదివిస్తుందంట. అప్పుడు ఆమె ఆయుర్వేదిక్ డాక్టర్ అవుదామని అనుకున్నాను. 10th క్లాస్ ఆమెకు వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ అర్థమై, లేదు నేను జాబ్ చేసుకోవాలి అనుకుని 10th క్లాస్ నుంచి ఆమెకు నటన అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ప్యాషన్ అంటే. అప్పటి నుంచి నేను నటన అంటే నటించాలి అని 10th క్లాస్లో ఒక చిన్న పిక్స్ తీసుకొని పోయి అప్పటి నుంచి ఆమె సీరియల్లో అట్లా నటించాలని ఫిక్స్ అయి ఉందంట. అప్పటి నుంచి ఆమె చాలా చాలా మంచి మంచి సీరియళ్ళు తీసిందంటే. తమిళ్లో, తెలుగులో, కన్నడలో అట్లా ఫస్ట్ సినిమాలో కూడా తీసిందంటే. సైడ్ క్యారెక్టర్స్ అట్లా మంచి క్యారెక్టర్స్ అట్లా చాలా క్యారెక్టర్స్ నిజంగా తీసిందంటే ఐశ్వర్య. నిజంగా అమ్మాయి చాలా చలాకి ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. చిన్నప్పుడే తన్నదండ్రి వదిలిపెట్టి పోతే వాళ్ళ అమ్మ కష్టాన్ని చూడలేక అమ్మాయి సరే మమ్మీ నేను ఇట్లా చేశాను తమిళ్లో సీరియల్ చేయడం స్టార్ట్ చేసింది. తమిళ్లో సీరియల్ చేసింది, తర్వాత తెలుగులో సీరియల్ తీసింది, కన్నడలో, తమిళ్లో. తర్వాత ఆమెకు అగ్నిసాక్షి సీరియల్లో ఒక పేరు వచ్చింది. తమిళ్ అక్కడ బాగానే అయిపోయిందంట. సినిమాలలో కూడా తీసిందంట. కానీ ఇక్కడ మనకు తెలిసిందంటే అగ్నిసాక్షి సీరియల్ ఇప్పుడు కూడా మీకు ఎంతమంది గుర్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అగ్నిసాక్షి సీరియల్ అంటే పిచ్చి ఫ్యాన్. నేను అప్పుడు చాలా బాగుంటుండే. అట్లా అగ్నిసాక్షి సీరియల్ కూడా చాలా ట్రెండ్ అయిపోయినాయి అప్పుడైతే. ఇప్పుడు కూడా పాటింటే బాగా క్యూట్ అనిపిస్తుంటుంది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అగ్నిసాక్షి సీరియల్ కూడా చాలా మంచిగా ఆ అమ్మాయి చాలా మంచిగా చేసింది. అట్లా మంచిగా చేసింది. తర్వాత ఆ వీడియోస్ కూడా బాగా అంటే ఆ యూట్యూబ్ అదేంటంటే ఆ సీరియల్ కూడా మంచి హిట్ వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నవ్యస్వామి ఈమె వదిన మరదళ్ళు. ఎందుకంటే నవ్యస్వామి వాళ్ళ బ్రదర్ని ఈమె మ్యారేజ్ చేసుకున్నది. అంటే అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. నవ్యస్వామి వాళ్ళ అమ్మ చూసి ఇలాంటి అమ్మాయి ఉంటే ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, ఇట్లా మాట్లాడినాక నవ్యస్వామి వీడియోలో పెట్టాను. ఈ వదిన మరదళ్ళు ఇద్దరు కలిసి వస్తే ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్లో చూడాలి. అయితే ఇప్పుడు జీ తెలుగులో ముక్కుపుడక అనే సీరియల్ కూడా బాగా నటిస్తుంది. చాలా చాలా మంచిగా నటిస్తుంది. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అట్లా నవ్యస్వామి వాళ్ళిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారంటే చాలా బాగుంటారు వాళ్ళిద్దరు. వాళ్ళ అన్నయ్య వీళ్ళు ఒక మంచి పేరు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మా స్టార్ మా పరివారం కూడా వచ్చింది. అప్పుడు చెప్తుంది వాళ్ళ నాన్న గురించి. ఏమంటే పెళ్ళి చేసుకుని వదిలిపెట్టడం ఎందుకు, అట్లాంటప్పుడు పెళ్ళి చేసుకోకండి అని చాలా భలే చెప్తుంది. నిజంగా ఆ విషయంలో అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏమేమి చూస్తుంటే ఆమె ఎంత బాధపడిందో ఆమెకు తెలుసు, వాళ్ళ అమ్మ ఎంత సగుపడ్డదో ఆమెకు తెలుసు. ఎందుకు అట్లా చేసుకునే అమ్మాయిని ఎందుకు కష్టపెట్టాలి అని ఒక థాట్లోనే అనింటారు 100%. నాకు ఆ విషయంలో అయితే గ్రేట్ అనిపించింది. చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా అగ్నిసాక్షి సీరియల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఏది నచ్చినా ఒక లైక్ కొట్టుకొని చూస్తే బాగుంటుందని నేను చాలా కోరుకుంటున్నాను. ఇంకా ఈమె గురించి ఎందుకు చెప్తుంది అని అనుకుంటుంటారా? ఈమె బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. ఐశ్వర్య బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ ఈమె రావాలనుకుంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఈమె రావాలని ఎంతమంది కోరుకుంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈమె రావాలని చాలా చాలా ఉంది. వస్తే కనుక సూపర్ ఉంటుంది. ఈమె రావాలని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గాన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్
ఐశ్వర్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.